హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చి నిన్న గురువారం తీసిన వీడియో అండి. ఇంకా తెల్లవారుజామునే లెగిసిపోయామన్నమాట. మా అమ్మ అయితే లెగిసిపోయింది. నేను లేచేసరికి చాలా పని అయితే చేసేసుకుంది. ఇంక నేను అలా లేచి ఇంకా బయటకు అయితే వచ్చాను. ఇంక ఈరోజు ఏంటంటే మా మండపేట అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే మా చెల్లిగారు అమ్మాయి మెచ్యూర్ అయింది. ఇంక దాని గురించి స్వీట్స్ అదే బూర్లు అవి చేసి పట్టుకెళ్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా త్వరగా అయితే లేచిపోయాం. ఇంక ఇవన్నీ అయితే మా అమ్మ చేసి పెట్టేసింది రెడీ. కానీ ఇంకా నేను చేయవలసింది నేను చేయాలన్నమాట. ఇంక మా మరదలు వచ్చి మా మరదలు చేయాల్సింది. మా మరదలు మొత్తానికి ముగ్గురు అయితే ఈరోజు ఏమేం చేద్దాం అనుకుంటున్నామంటే బూర్లు, బెల్లం తాలికలు, అలాగే ఆరిది కూడా అంటాం కదా అది, ఇంకా ఇంకోటి ఏంటి పెసర పునుకులు. ఇంక ఈ మూడు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాం. పాపం మా అమ్మ అయితే అసలు ఎవరిని లెగ్గొట్టకుండా పొద్దున్నే లేచి తను ఎంతవరకు చేయాలో అంతవరకు అన్నీ చేసేసి రెడీగా పెట్టింది. ఎందుకు అనుకుంటున్నారా? మా గురించి కాదండి, మా అన్యం గురించి. మా అన్యం లేచిందంటే ఇలా ఉండదు కదా అని చెప్పి ప్రతి దాంట్లోని అదే దూరిపోతుంది. ఇంకెందుకులే అది లేచేసరికి కంప్లీట్ చేసుకుందాంలే అని అయితే ఇక్కడ ఇంకా అన్నీ చేసి పెట్టింది. ఇంకా నేను లేచి ఇంక ఇలా కొబ్బరి తురుము ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా బూర్లు అంటే ఈ పెసరపప్పు ఇడ్లీలాగా వేస్తారు కదండి, ఇందాక మీకు చూపించాను కదా, అవే పెసరపప్పు ఇడ్లీలా వేసి ఇంకా బెల్లం పాకం బట్టి అందులో కొబ్బరి కూర వేసి చేసుకుంటే బాగుంటుంది. అంటే మామూలు బూర్లు పెద్దగా ఇష్టపడరు కదా అందరూ. నేనైతే అసలు శనగపప్పు బూరే తిన్ను. ఇదైతే 1-2 పర్వాలేదు తింటాను. ఇంకా అందుకని చెప్పేసి ఈ బూర్లు అయితే వాళ్ళకి ఎవరికైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బూర్లు అయితే అనుకున్నాం. ఫస్ట్ అయితే ఏదైనా స్వీట్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకులే స్వీటు ఇలా పట్టుకెళ్తే బాగుంటుంది, ఇవి అయితే అందరూ తింటారు కదా అని చెప్పి అవి కూడా తింటారు అనుకోండి, కాకపోతే ఇవి ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇలాగా నేనైతే పూర్ణం అంతా రెడీ చేసేసాను. రెడీ చేసేసి మా మరదలకైతే ఇచ్చేసాను. మా మరదలు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? సాయంత్రం వచ్చి సీరియల్ కూడా ఇప్పుడే చూసేసుకుంటుంది. ఇంకా అలా మొత్తానికి తనైతే పూర్ణం వంటలు చేసి రోజు మేము ఒక చిన్న గ్యాస్ కూడా పెట్టుకున్నాం. అది కూడా పెట్టేసుకుందాం, బూరెలు దాని మీద వేసేసుకుందాం అని చెప్పేసి. కానీ ఏమైందంటే దానికి ఎగ్రెటర్ ఏదో అంటారు కదండి, అదైతే తీసుకోలేదన్నమాట. అది మర్చిపోయాం. ఇంక ఇప్పుడు ఎవరు తీసేసి ఎవరు ఇస్తారు మనకి సిలిండర్? పాపం మా పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సిలిండర్ ఇచ్చేసారు. కానీ అది లేదు. ఇంక మొత్తానికి ఎలాగైతేను ఈ పొయ్యి మీద అంటే ఇది 4 పొయ్యిలే కానీ ఒక్కటే పెద్దగా ఉంటుంది అన్నమాట. కర్మయన్నీ మీడియంలో ఉంటాయి. మొత్తానికి ఎలాగైతేనో బూర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బూర్లు అయితే వేసేసాం, సర్దేసుకున్నాం. ఇంకా నాది బూర్లు ఒక్కటి నా సెక్షను. ఇంకా పెసర పునుకులు మా అమ్మ వేసినవే బాగుంటాయంట. ఈయనైతే పెసర పునుకులు నువ్వు వద్దులే, ఇంటి దగ్గర అయితే నేనే వేస్తాను తప్పదో, ఇంకెక్కడికి వచ్చాక అలా ఉంటాయన్నమాట. మా అమ్మ చేసిన వంటలు అయితే ఈయనకి చాలా ఇష్టం, అందుకని నేను పెద్దగా వెళ్ళనివ్వరు. కానీ మా అమ్మ ఏమో పాపం చేయలేక నువ్వు చేయమ్మా అంటుంది. ఇంక ఈసారి అయితే మా అమ్మ కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు వంట నేను చేసేదాన్ని వ్యాలింగ్లో. ఈసారి వంట అంతా మా అమ్మే చేసుకుంటుంది. అల్లుడు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకేదోండి నా బూరు సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ పెసర పునుకులు, బెల్లం తాలికలది మా అమ్మ డ్యూటీ అన్నమాట. మా మరదలో ఇవన్నీ మాకు చేయటం డ్యూటీ. అలా ముగ్గురు షేర్ చేసుకుని మొత్తానికి పొద్దున్న నేనైతే 5:30కి అలా లేచాను. మా అమ్మ అయితే 4:30కి ఎప్పుడు లేచిందంట. 4కో 10 అయ్యేసరికి అయితే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడమే అండి. అంటే కొంచెం డబ్బాల్లో కూడా వేసుకోవాలి కదా, అంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే మూతలు పెట్టేసిన కొంచెం చెమ్మది పట్టకుండా ఉంటాయి కదా, లేదంటే మూత పెట్టేసిన వెంటనే చెమ్మ అయితే పట్టేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం చల్లారనిస్తాం. ఇంకా ఒక్కొక్కరు అయితే రెడీ అవుతున్నాం. అందరికంటే పెద్ద టాస్క్ మాన్యం గడిదే. దానికే టిఫిను స్నానాలు కొంచెం లేట్ అవుతుంది. ఇంక మొత్తానికి ఎలాగైతేనో వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు బయలుదేరి మండపేట అయితే వెళ్ళాలి. అంటే నా సెక్షన్ అయిపోయేసరికి అయితే అయిపోయింది అనుకున్నాను కదా, ఇక్కడ మా అమ్మ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. పెసరపప్పు ఇంకా ముందు రోజు కూడా వేసింది. ముందు రోజు అయితే మా వదినాలకే పట్టుకెళ్ళటానికి అని వేసింది. మా వదిన గారి అమ్మాయి కూడా మళ్ళీ మెచ్యూర్ అయిందన్నమాట, తనకు పట్టుకెళ్ళటానికి వేసింది. ఇంకా మర్నాడు ఇది 2 రోజుల పునుకులు కూడా చేసేది చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా గుల్లగా స్పాంజీలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఈ సెక్షన్ అయితే మా అమ్మకి అప్పు చెప్పాను. నేను ఒకసారి నూనె లాగుద్దేమో అని కొంచెం గట్టిగా రుబ్బుతాను, అది కొంచెం గట్టిగా వస్తుంది. ఇంకెవరి స్టైల్ ఆడనుకోండి, నాకైతే అలా వచ్చింది. అలా వేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇలా మా వంటలు అవుతుండగా మా మాన్యగాడు వాళ్ళ మామ అయితే పూజలు మాట. నేను ఇంకా ఆ రోజు దేవుడు సెక్షన్కి వెళ్ళలేదు, ఎందుకంటే అన్నీ వెళ్తే అవ్వవు కదా. చూసారు కదా ఎలా బొట్లే పెట్టేసుకున్నారు ఇద్దరు.
అంటే నేను వచ్చాను కదా సెల్ పట్టుకుని. ఓం నమ శివాయ. మంజమ్మ ఓం నమ శివాయ బాగుంది. వచ్చేందుకు చాలా టైం అవుతుంది. ఇంకెలా ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారో మా అమ్మ అయితే ఓ పక్కన పెసరపుంకులు వేస్తా, ఓ పక్కన మిక్సీ గ్రైండర్ కూడా వేసేసుకుంది. ఎందుకంటే ఒకసారి రుబ్బేసి పెట్టుకుంటే నూనె లాగేస్తుంది అంటే ఎక్కువ అవ్వాలి కదా. ఈ లోపు పిండి బాగా నానిపోయి నూనె అయితే లాగుద్దంట. అందుకని చెప్పి ఒక వాయేసి ఒక పప్పు వేసుకుంటుంది. అంటే ఇక్కడ ఈ పని అయిపోతుంది, అక్కడ ఆ పని అయిపోతుంది. భలే ఉన్నాయి చూసారు కదా బూరెల్లాగా పెద్ద పెద్దగా, కానీ చాలా మెత్తగా ఉన్నాయి. ఇంకా ఈ రెండు అంటే హారతి కూడా చాలా బాగుందండి. ఆ రోజు అయితేని హారతి కూడా అయిపోయింది. కాకపోతే కొంచెం టైం పట్టింది హారతి, ఎందుకంటే మంట కొంచెం చిన్నగా ఉంది. మేము పెట్టిన గిన్నె ఏమో పెద్ద గిన్నె కదా, అందుకని దీనికే కొంచెం టైం పట్టింది. ఇది కూడా బాగానే అయిపోయింది. ఇలాంటి వంటలు చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కుదరకపోతే చాలా ఇది అనిపించద్ది. ఇంకా హారతి అయిపోయిన వెంటనే ఇంకా పెసరపుంకులు కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని బూర్లకి అయితే పూర్ణ వంటలు ఉండిపోయినాయి. వచ్చిన తర్వాత వేద్దాంలే అంటున్నాం, కానీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా వేసేసి ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నాం. డబ్బాల్లోకి అయితే అన్ని సర్దేసరికి అయితే వచ్చేసింది. నేను ఏదో షార్ట్ వీడియో తీసుకుందామని అయితే చూస్తుంటే ఇంకా మా అన్యమ్మగాడు కూడా వచ్చేసి తిప్పుతుంది అన్నమాట బూర్లు. ఇలా ఉంటుందండి. ఇంకా ఆడపిల్లలు ఉంటే ప్రతి పనిలోని చేసేది ఏమి లేకపోయినా అలా అన్నిటిలోని దూరిపోతుంది అన్నమాట మా అన్యమ్మ. మేమైతే ఇంకా బయలుదేరిపోయాం. చూసారు కదా మా అన్యగడికి అయితే చిన్న క్యారేజ్ అన్నమాట, అందులో కూడా బూర్లే ఉన్నాయి. ఇంక ఇప్పుడు దారిలో పువ్వులు తీసుకోవాలి. ఇంకా పువ్వులు తీసుకుని వెళ్తాం అన్నమాట అండి. ఇంకా ఫస్ట్ అయితే కార్లో అన్నీ పెట్టేసుకుంటున్నాం. డిక్కీలో అక్కడ పాడేసి ఇంకా గిన్నెలు అవన్నీ కూడా అలా వదిలేసి ఇంకెప్పుడైతే బయలుదేరిపోతున్నాం అన్నమాట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఆడపిల్లలు లేరు మా ఏర్కే ఇలా అన్నీ చేసి పెట్టాలని చెప్పి. ఏదో కొంతలో కొంత శ్రావ్యంగా అయితే చేసాము. మా అమ్మ కోరికైతే తీరింది. మా అమ్మ అయితే అలాంటి సరదా ఎక్కువ వండేసి పెట్టడం అంటే చాలా ఇష్టం మా అమ్మకి. చాలాసార్లు అందే నాకు, మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదా. ఇంకా అలా అన్నమాట. ఆడపిల్ల ఉన్న అందవే వేరు. ఆడపిల్లలు ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయి. మగపిల్లలు ఉంటే ఎప్పుడో పెళ్ళిళ్ళ వరకు తప్ప ఫంక్షన్లు అయితే ఏముండవు కానండి. ఇంకా అన్నీ మామూలే. స్కూళ్ళు కాలేజీలు ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువ అవుతున్నాయి బట్టలకి అదిని. కాకపోతే ఇలాంటి అందాలు ఉండవు అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ మా అమ్మకైతే చాలా ఇష్టం అలా ఆడపిల్లలు ఉంటవంటేనే. కానీ ఏం చెప్తాం, మరి చెప్పలేం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మొత్తానికైతే బయలుదేరిపోయాం. ఇంకోటి ఏంటంటే మా శ్రావ్య ఇలా ఫంక్షన్ అని తెలిసిందో లేదో మాకు ఎన్ని కబుర్లు అయితే వచ్చినాయో అండి. ఓ పక్కన పెళ్ళిళ్ళు, ఓ పక్కన ఫంక్షన్లోనూ చాలా అయితే వచ్చినాయి. ఎలా కవర్ చేయాలో ఏంటో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇంకా హల్దీలు అవి ఉన్నాయి. ఫస్ట్ నుంచి ప్లానింగ్ మాట శ్రావ్యకి అలాగా ఇలాగా అని చెప్పి. కానీ ఎంతవరకు వెళ్తానా ఎంతవరకు వెళ్ళనా కూడా నాకు తెలియదు. వీలైనంత వరకు అయితే వెళ్తాను. ఇంకా అవ్వకపోతే మనం ఏం చేయలేం. మరి అన్నీ ఒకసారి వచ్చేసినాయి కదా, ఏదన్నా ఎదురు చూసామనుకోండి. కానీ అన్నీ అలాగే అయితే మాట, అనుకున్నట్టు అవ్వో చూడాలి. మరి మా అమ్మాయికి అయితే అక్షంతలు అయితే వేస్తున్నాం అన్నమాట. పిన్ని ఫస్ట్ మీ అమ్మాయికి అక్షంతలు వేసేయండి అమ్మ, పెద్దమ్మ పెద్దనాన్న అని చెప్పేసి అలా ఉంది. ఇంకొచ్చిన వెంటనే ఒక్కొక్కరికి అయితే ఇక్కడ అక్షంతలు అయితే వేసేసి మేము తెచ్చినవి అయితే దానికి పెట్టాం. అదేం తింటుందండి మన ఆనందం తప్ప అసలు అది ఏమైనా తింటుందా అవన్నీ ఏటో. వేయబెట్టి ఎద్దిగా మళ్ళీ పిలుస్తాను. పెట్టాలే పువ్వులు వేయదని జ్యోతంకి ఇచ్చేద్దాం. బాగుంటాయా గార్లని మరి ఎవరు ఉంచకూడదు తినేది. చిన్నమ్మమ్మ తెచ్చినవి ఏంటి? చిన్నమ్మమ్మ కజ్జు అంచులు ఒండ్లో, పెద్దమ్మేమో బూర్లు. నాకు ఇది ఏంటో అంటించేసి ముగ్గురు ఇద్దరు నలుగురు వేసి తీసుకోండి. ఎక్కండి, మీరే ఎక్కేసి ఉన్నారు కదా.
వచ్చేస్తే ఇద్దరు వచ్చేస్తున్నా లేదా ఎవరో కాకేస్తున్నారమ్మా నిన్ను. ఇంకా మన గోదావరి సైడ్లో ఫంక్షన్లు అంటే మామూలుగా ఉంటుంది కదా. ఇదిగోండి స్వీట్లు అయితే ఇంకా చాలా వరకు పనిచేసారంట. పనిచేసాక ఇంట్లో వాళ్ళకి వచ్చినాయి పెట్టడానికి మాట ఇవన్నీ. ఓ పక్కన అయితే ఇక్కడ ఉన్నాయి, ఇంకా వంటగదిలో ఉన్నాయి. ఇంక ఇన్ని స్వీట్స్ అయితే మాట మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చాలామంది వచ్చేసారు. మరి ఇంకా తప్పదండి ఇలాంటప్పుడు. ఇక్కడ మా వెనకాల డిస్కషన్ ఏంటనుకుంటున్నారు, మా తమ్ముడాడు మా చిన్నప్పుడు మా టైంలో మాకు ఎవరెవరేం పెట్టారు, అదే మాకు ఎవరెవరంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరెవరేం పెట్టారు అనేది మేము చెప్పుకుంటున్నాం అన్నమాట. నాకైతే అసలు గుర్తే లేదు అలాంటివన్నీ. మా జ్యోతి అయితే చెప్తుంది పెద్దమ్మది పెట్టింది, పిన్నిది తెచ్చింది నాకు అని చెప్తుంది అన్నమాట. ఇంక ఇలాంటప్పుడే అలాంటివి గుర్తొస్తాయి కదండి. ఇక్కడైతే మా చిన్న పిన్ని, మా అమ్మ, నేను, ఇంకా అత్తయ్య గారు అందరం కూర్చున్నాం. ఈ లోపు మేము పట్టుకెళ్ళాం కదా పెసర పునుకులు, ఇంకా అవన్నీ వేసి సునీత అయితే వేస్తుంది. ఏదో ఒక్కొక్కటి అయితే అందరూ తీసుకున్నారు. అప్పుడే టిఫిన్లు అవి చేసి కూర్చున్నారంట. ఇంకా ఫంక్షన్ అంటే మామూలుగా ఉంటుంది కదండి హడావిడి. మా జ్యోతమ్మకి మరీ హడావిడి పాపం. అది అప్పుడే టిఫిన్ చేసాను అక్క ఇంకొద్దంది. ఇంకా లావణ్య కూడా వచ్చింది జ్యోతమ్మతో పాటు చక్కబెట్టడానికి. మాకేమో ఇక్కడ దగ్గర కాదు, మేము వెళ్ళి ఏదైనా చక్కబెడదామంటేనే ఇంక అందుకని చెప్పి ఇంకా లావణ్య పాపం అక్కడే ఉండిపోతుందంట. ఇంక ఈ లోపు అయితే వంట కూడా అయిపోయింది. మష్రూమ్ జీడిపప్పు కర్రీ, ఇంకా పప్పు టమాటో చేసింది, ఇంకా వడియాలు అప్పడాలు అన్నీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరో ఒకరు వెళ్ళడం రావడం, ఇంటి నిండా జనమే అండి. ఇంకా ఎవరొకరు వస్తూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉంటున్నారు. మేమైతే ఎక్కువ టైం ఏమి ఉండలేదు, ఈయనకి ఏదో పని ఉందని చెప్పేసి. ఫస్ట్ అయితే ఈయన అసలు రానన్నారు, కానీ చేద్దాంలే ఒక అరగంట అని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. ఇంకైతే మేము బయలుదేరిపోతానికి అయితే రెడీ అవుతున్నాం. అయ్యి కూడా గజ్జికాయలు ఉంటాయి. వస్తాను ఇంకా వేస్తున్నారా బాతుల్లో ఉంటాయి. ఆ బాతుల్లో బాగానే ఆడబస్సు బాబాయ్ ఆగు. జనానికి వస్తానని చెప్పేసి వచ్చాడు పాపం. అంటే జ్వరం వచ్చేసిందే బాబు. నాకు నచ్చలేసి ఉంటాయి, అందుకే వేసుకుంటావా వేసుకుంటావా శరీరం ఏంటో బాగాలేదు. ఎందుకు ఏది తీసుకుంటుంది, తిట్టేస్తున్నాడు రా తొందరగా. ఎంతంట బాబోయ్, ఏది బాగాలేదు. అవి మనం బయట తీసుకుందాం, వచ్చేసే కదా, తీసుకొచ్చే ఇవరా. మండపేట వచ్చిన వెంటనే కాకినాడ అయితే తీసుకెళ్ళమన్నాం మా తమ్ముడిని. అసలు మేమిద్దరే బస్సుకి వెళ్ళిపోతారంటే మా తమ్ముడు అసలు ఒప్పుకోడండి, ఇంకిద్దరిని తీసుకెళ్ళాడు. ఎందుకనుకుంటున్నారా, చీరలు తెచ్చుకుందామని. ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా మనకి ఫంక్షన్ అంటే ఏదో కావాలనిపిస్తుంది కదా, అందుకే వెళ్ళామన్నమాట. కొత్త చీరలు కూడా ఉన్నాయి కుట్టించాల్సినవి, కానీ సరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వల్లి సిల్క్ అయితే వెళ్ళాం. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే చీరలు తీసుకుని ఇంటికైతే వచ్చేసి వాట్ చేస్తాం. చికెన్ అది రసం
మిరియాల రసమా? ఇది చికెన్ కర్రీ, చికెన్ కారం పొడి, ఇది అన్నం, చికెన్ బిర్యానీ. చిట్టి చిట్టి గుడ్లు అమ్మా, చిట్టి చిట్టి గుడ్లు. ఓయ్ మాన్యమ్మా, ఏం కావాలి అందులో? అయినా ఏమైనా వాటరా? నువ్వు ఇప్పుడు హోలీ చేసేస్తావు కదా. పట్టు. చంద్రముఖి వచ్చి టైం అయిపోయింది కదా నీకు. అయితే రసం పెట్టేసి పక్కకి వెళ్ళిపోయింది. ఇక నేను కర్రీ చేసి కొంచెం పలావ్ అయితే చేశాను. అంటే చికెన్ వేసి బిర్యానీ కదలండి, పలావ్ కింద అయితే చేశాను. ఇంకా ఇలా అయితే మా ఇంట్లో ఫుల్ హడావుడిగా ఉంటుందన్నమాట. ఎప్పుడే 2 నెలల నుంచి అండి పండగ కానించి. ఈసారి ఎందుకనో కానీ పండగ దగ్గర నుంచి కూడా మాకు పండగలాగే ఉంటాయి. ఇంకా ఏవి అవ్వలేదు అన్నమాట. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి సెట్ అవ్వడం అయితే ఇంకా అవ్వలేదు. రోజు ఇలానే ఉంది. ఇంకా ఈ ఫంక్షన్ వల్ల మరి ఏం చేస్తాం, ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి మాకు. ఇంకా చూడాలి ఎవరింటికి వాళ్ళు ఎప్పుడు వెళ్తామో ఏంటో. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏదో ఫలం చాలా బాగుంది, టేస్ట్ అయితే. మాన్యమా నీ జుట్టు చూపించు. చంద్రముఖి మాన్యా అమ్మ నీకు చిరాకు రావట్లేదా? జుట్టు అలాగా రావట్లేదా? పాప్కార్న్ నాది. వచ్చింది.